మనం ఏ గుడికి వెళ్ళినా గర్భగుడిలో ఉన్న దేవుడిని దర్శించుకునే కంటే ముందు బయట ఉన్న ధ్వజస్తంభం దగ్గరే ఆగి దండం పెట్టుకుంటాం. దానికి ప్రదక్షిణలు చేసిన తర్వాతే లోపలికి వెళ్తాం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ దేవుడిని చూడకముందే దీనికి ఎందుకు నమస్కరిస్తాం? అసలు ప్రతి గుడిలో ఈ ధ్వజస్తంభం ఎందుకు ఉంటుంది? దీని వెనుక మహాభారత కాలం నాటి ఒక ఆసక్తికరమైన కథ ఉందని మీకు తెలుసా? ఈరోజు ఆ రహస్యం గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ కథ మహాభారత కాలంలో జరుగుతుంది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజు అశ్వమేధ యాగం మొదలు పెడతాడు. ఆ గుర్రం దేశాలు తిరుగుతూ మణిపుర రాజ్యానికి వెళ్తుంది. ఆ రాజ్యానికి రాజు మయూరధ్వజుడు. ఆయన మామూలు రాజు కాదు, మహాదానకర్ణుడు. పైగా ఎంతో ధర్మంగా ఉండేవాడు. అయితే అతని కొడుకు ఆ గుర్రాన్ని అడ్డగించి ఆపడంతో పాండవులకు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. దీంతో ఈ మయూరధ్వజుడు నిజంగానే అంత గొప్ప దానశీల అని పరీక్షించాలని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు నిర్ణయించుకుంటాడు. ధర్మరాజుని వెంటబెట్టుకుని ఇద్దరూ ముసలి బ్రాహ్మణుల వేషంలో ఆ రాజు దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి, అయ్యా, మా అబ్బాయిని ఒక సింహం పట్టుకుంది, వాడిని వదిలేయాలంటే మీ శరీర భాగాన్ని సగం కోసి ఆ సింహానికి దానంగా ఇవ్వాలని అడుగుతుంది అని ఒక విచిత్రమైన కోరిక కోరతారు. సాధారణంగా ఎవరైనా ప్రాణం మీదకి వస్తే వెనకడుగు వేస్తారు. కానీ మయూరధ్వజుడు నవ్వుతూ తన శరీరాన్ని సగం కోసి దానం చేయడానికి సిద్ధపడతాడు. ఆ త్యాగానికి అతని భార్య, కొడుకు కూడా ఒప్పుకుంటారు. అలా దానం చేస్తుండగా మయూరధ్వజుడి ఎడమ కంటి నుంచి ఒక కన్నీటి చుక్క కింద పడుతుంది. అది చూసి ధర్మరాజు, రాజా, నీకు ఇష్టం లేనట్టుంది, బాధపడుతూ ఇచ్చే దానం మాకు వద్దులే అంటాడు. అప్పుడు మయూరధ్వజుడు ఇచ్చిన సమాధానానికి ధర్మరాజు ఆశ్చర్యపోతాడు. నేను బాధతో ఏడవట్లేదు, నా కుడి భాగం ఒక పవిత్రమైన దానానికి ఉపయోగపడుతుంటే ఈ ఎడమ భాగం ఏ పనికి రాకుండా మిగిలిపోతుందో అని నా ఎడమ కన్ను ఏడుస్తుంది అని చెప్తాడు. ఆ మాటలకు అతని త్యాగానికి శ్రీకృష్ణుడు చలించిపోయి తన నిజరూపం చూపించి వరం కోరుకోమంటాడు. అప్పుడు మయూరధ్వజుడు, స్వామి, నా శరీరం నశించిన నా ఈ త్యాగభావం భక్తులకి ఎప్పటికీ ఒక స్ఫూర్తిలాగా ఉండిపోవాలి అని కోరుకుంటాడు. అప్పుడు కృష్ణుడు, తప్పకుండా, ఈ రోజు నుంచి ప్రతి గుడి ముందు నువ్వు ధ్వజస్తంభం రూపంలో స్థిరంగా నిలబడి ఉంటావు. నీ దర్శనం చేసుకోకుండా, నీ త్యాగాన్ని తలుచుకుని వాళ్ళల్లోని అహంకారాన్ని వదిలేయకుండా భక్తులు ఎవ్వరూ గర్భగుడికి వెళ్ళినా వాళ్ళకి ఆ పూజాఫలం దక్కదు అని వరమిస్తాడు. చూశారు కదా, అందుకే ధ్వజస్తంభం లేని దేవాలయాన్ని స్వాములు, సన్యాసులు ఆలయంగా పరిగణించరు. మన పూర్వీకులు ఒక ఆచారాన్ని పెట్టారంటే దాని వెనుక ఖచ్చితంగా గొప్ప సైన్స్ లేదా పురాణ నేపథ్యం ఉంటుందనడానికి ధ్వజస్తంభమే ఒక సజీవ నిదర్శనం.